గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఏదైతే అది. ఇప్పుడు నేను అపార్ట్మెంట్ టూర్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఇది అపార్ట్మెంట్ కారిడోర్ అనమాట. సో ఆ కారిడోర్లో ఆ లాస్ట్కి ఎంట్రన్స్ ఉంది, అక్కడ అదే ఎంట్రన్స్. దాని నుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తే ఇవన్నీ అపార్ట్మెంట్స్. ఇక్కడికి వచ్చేసరికి మన అపార్ట్మెంట్ C102. ఓకే, ఇప్పుడు తలుపు తీసిన వెంటనే ఆ లెఫ్ట్ సైడ్కి ఉన్నది కిచెన్. సో ఫస్ట్ కిచెన్లోకి వెళ్దాం. సో కిచెన్లో సుష్మా వంట చేసుకుంటూ కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అక్కడ దేవుడు. సో సింహాసనం వేసి దేవుడిని అక్కడ పెట్టాం. నెక్స్ట్ కిచెన్లో ఇటువైపు ఓవెన్, సింక్ అవన్నీ ఉంటాయి. ఇటువైపు ఏమో ఫ్రిడ్జ్, అది స్టవ్ పక్కన అవన్నీ. సో పైనంతా షెల్ఫ్స్, ఇక్కడ కూడా పైన షెల్ఫ్స్. అక్కడ అన్నీ అది డిష్ వాషర్ యాక్చువల్లీ, కాకపోతే అది మేము స్టోరేజ్కి వాడుకుంటున్నాం. ఈ కింద కూడా షెల్ఫ్స్. ఓకే, ఓవెన్ కొనేసాం. అక్కడ కింద మిక్సీ ఉంది, మిగతా సామాన్లన్నీ కొనేసాం. ఓకే, కిచెన్లో డీటెయిల్గా మళ్ళీ చూపిస్తా. నెక్స్ట్ ఇది ఎంట్రన్స్ అన్నాను కదా, ఇది కిచెన్. సో ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ వెళ్తే డెడ్ ఎండ్ వస్తుంది. రైట్ తిరగచ్చు, లెఫ్ట్ తిరగచ్చు. ఫస్ట్ మనం రైట్ తిరుగుదాం. రైట్ తిరిగితే ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. సో ముందర కనిపించేది అది క్లాజెట్, రైట్ సైడ్కి బాత్రూమ్, లెఫ్ట్ సైడ్కి బెడ్రూమ్. సో ఇప్పుడు ఫస్ట్ బాత్రూమ్ చూపిస్తాను. సో బాత్రూంలో అది టబ్, షవర్ కర్టెన్, కింద నీళ్ళు పోడకూడదు కాబట్టి అది. ఓకే, దాని తర్వాత పెద్ద అది వాష్ బేసిన్, అది నేను. సో ఇక్కడ అంతా దువ్వెనలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ సుష్మావి కాస్మెటిక్స్ కొన్ని, లోపల కూడా ఇంకొన్ని కాస్మెటిక్స్. ఇది తీస్తే మెడిసిన్ క్యాబినెట్. నెక్స్ట్ కింద ఇంకొంచెం ప్లేస్ ఉంది, అవి కూడా అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది డస్ట్బిన్. కింద నీళ్లు పడకూడదు, అందుకోసం కర్టెన్ ఉందన్నమాట. కింద నించోడానికి కార్పెట్. ఓకే, సో నెక్స్ట్ ఎదురుగ్గా బెడ్రూమ్లోకి వద్దాం. బెడ్రూమ్లో అది బెడ్, పక్కనే అది స్పీకర్స్ పెట్టుకున్నాం. ఇటువైపు ఒక స్పీకర్, అటువైపు ఇంకో స్పీకర్ ఉంటుంది. అదేమో ఊఫర్, టేబుల్ లాగా వాడుకున్నాం ప్రస్తుతానికి. ఓకే, సో బెడ్రూమ్లో ఇట్లా చుట్టూ చూపిస్తాను. సో బెడ్రూమ్లో ఈ గోడకు ఒక సైడ్ గోడకి మొత్తం క్లాజెట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ క్లాజెట్స్. సో ఈ ఫస్ట్ క్లాజెట్లో సుష్మా బట్టలు ఉన్నాయి, ఈ సెకండ్ క్లాజెట్లో నా బట్టలు ఉన్నాయి, ఆ థర్డ్ క్లాజెట్లో సూట్ కేసులు అవన్నీ ఉన్నాయి. ఓకే, క్లాజెట్స్ లోపల చూపిస్తా. సో ఫస్ట్ క్లాజెట్లో చెప్పాను కదా సుష్మా బట్టలు అవి. ఆ క్లాజెట్లో ర్యాక్స్ ఉన్నాయి, అక్కడ అన్నీ సుష్మా బట్టలు. ఈ క్లాజెట్లో నా బట్టలు ప్రస్తుతానికి ఇంకా అన్ని వాషింగ్కి వెళ్ళాయి, నేనేమో హ్యాంగ్ చేసుకోవాలి. అవన్నీ నా బట్టలు. నెక్స్ట్ థర్డ్ క్లాజెట్లో సూట్ కేసులు, కింద సూట్ కేసులు, పైన డబ్బాలు అట్లా స్టోర్ పెట్టుకున్నాం. దాంట్లో ఆ పొడుగ్గా ఉన్న దాంట్లో విడిచిన బట్టలు, ఇక్కడేమో మళ్ళీ వేసుకుంటాం అనే బట్టలు, విడిచి మళ్ళీ వేసుకుంటాం కదా కొన్ని, అట్లాంటివి.
సో ఇదేమో విండో, ఈ విండో నుంచి బయటికి స్ట్రీట్ వ్యూ అన్నమాట. ఇప్పుడు కనిపించదు బట్ రాత్రి కాబట్టి అది స్ట్రీట్ వ్యూ. మళ్ళీ ఈ కనిపించేది ఏంటంటే అది ఎయిర్ డక్ట్ అనమాట. ఈ రూమ్లో ఏసీ లేదు కాబట్టి వేరే రూమ్లో ఏసీ ఉంది. ఆ ఏసీ నుంచి ఆ గొట్టం ద్వారా ఇక్కడికి చల్లగాలి వస్తుంది. ఆ కింద కనిపించేదేమో, ఆ కింద రెక్టాంగులర్ గోడకి కనిపించేది అది హీటర్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రూమ్ నుంచి బయటకు వెళ్దాం. లైట్ అక్కడ ఉంది, అది హీటర్ కంట్రోల్, అది లైట్ స్విచ్. సో ఇప్పుడు మళ్ళీ రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే హాల్లోకి వెళ్తాం. ఇక్కడ ఇది కిచెన్ అన్నమాట. సో హాల్ నుంచి చూపిస్తాను మీకు మంచి పర్స్పెక్టివ్. సో ఇది మా హాల్లో ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. అక్కడ టీవీ పెట్టాం, ఇంకా కేబుల్ రాలేదు. అక్కడేమో చిన్న ఇవన్నీ వేసుకోవడానికి, టీవీ పక్కనే వైర్లెస్ ఇంటర్నెట్, ల్యాప్టాప్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, ఆ కనిపించే థర్మోకోల్స్ ఉన్నాయి కదా, అది ప్రస్తుతానికి మా డైనింగ్ టేబుల్, వాటి మీద పెట్టుకొని అన్నం తింటున్నాం. నెక్స్ట్ ఆ కనిపించే కర్టన్ బ్లైండ్స్ ఉన్నాయి కదా, అదేమో బయట, అది తలుపు తీస్తే పోర్టికో. మాది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి పోర్టికో అంటే గ్రౌండ్ మీదే ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి. సో అది కూడా తీసి చూపిస్తాను, 1 సెకండ్. అది బ్లైండ్స్ అనమాట. అది ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళిపోవచ్చు, ఒక ఎంట్రన్స్లా వాడుకోవచ్చు, కానీ అది వాడం. నెక్స్ట్ సో హాల్ ఎట్లా ఉందయ్యా అంటే, సో హాల్కి ఎంట్రన్స్ ఆ కారిడార్ నుంచి అనమాట. ఆ కారిడార్కి అటువైపు ఆ కనిపించే కిటికీ ఉంది కదా, అది వంటింట్లో కిటికీ. ఇక్కడ సైడ్కి డైనింగ్ ఏరియా, డైనింగ్ టేబుల్ ఇంకా లేదు, పైన ఫ్యాన్ కూడా ఉంది. సో వంటింట్లో నుంచి నేను హాల్లో కూర్చొని ఆకలి అని అరిస్తే సుష్మా ఆ కిటికీలో నుంచి రొట్టె ముక్క విసిరేస్తుంది అనమాట. అదే. సో ఇప్పుడు కిచెన్ డీటెయిల్గా చూపిస్తా. సో హాల్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఇంకో క్లాజెట్, పక్కన చెత్త పెట్టుకున్నాం. సో కిచెన్లోకి ఇట్లా వచ్చామంటే ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి డీటెయిల్గా చూపిస్తా. సుష్మా, నీ కత్తిలు ఎక్కడ పెట్టుకుంటావు చూడు, ఓపెన్ చేయి. ఏవి ఉన్నాయా దాంట్లో? 1 2 ఇక్కడ ఇంకోటి 3 కత్తులు ఉన్నాయి, ఒక పీలర్, ఒక పట్టకార. నెక్స్ట్ గరిటెలు, అక్కడ గరిటెలు ఉన్నాయి చాలా, అన్ని గరిటెలు ఉన్నాయి. నెక్స్ట్ పెరుగు ఎక్కడ తోడేసాం? తోడుకోలేదా? తోడేయడానికి ట్రై చేసాం అది, కానీ తోడుకోలేదు. సో అది ఎట్లా తోడుకోవాలో చూడండి. తోడుకుందా? ట్రై చేస్తుంది.